అదే అమ్మ చెప్పింది అదే. ఈ వజ్రావతాంటి నన్ను సంపాలని చూసినాది అని. అంటే వజ్రావతాంటి సోమశిల ఎల్లకముందు అబద్ధం చెప్పినది, ఎల్లొచ్చినాక చెప్పినది అబద్ధమే. ఏదో జరుగుతా ఉండదే, కనిపెట్టాలా. మరి నాయనమ్మ ముందు చెప్పినది మాత్రం నిజం అనుకునేది ఎట్టా? ఆమెని గుమస్తా గారు నేను కలిసి అడిగిన వెంటనే ఆమె మొహంలో ఊసర వెళ్ళి మాదిరి రంగులు మారినాయి. మొహం కందగడ్డ మాదిరి అయిపోయినాదే. కాని వెంటనే మసి బూసి మారేడికాయ చేసినాదే. ఆమె చెప్పిన మాటల్లో నిజం కనపడతా ఉండొచ్చు, కానీ మనసులో అబద్ధం మొహంలోకి తొంగి చూసినాదే. అదేందో తెలుసుకోవాలా. ఎట్టా తెలుసుకోవాలా? హాయ్ 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 హలో. ఏంటి ఆకర్ష్ ఇంత అడావిడి? ఎప్పుడు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళలేదా? ఫస్ట్ టైమా? ఆకర్ష్ అన్ని ఏర్పాట్లు చేసావు, మరి అది కూడా ఉందా? ఏం అడుగుతున్నావు మావా? మందు అడుగుతున్నా. హెరా చిన్న ఫుల్గా తాగి పడిపోదామనా? కాదురా ఫ్రెండ్, చెడిపోదామని. ఇంత మంచి ఫంక్షన్లో చెడెందుకని పెట్టలేదురా ఫ్రెండ్. ఓకే ఆకర్ష్, ఇంతకీ బర్త్డే గలేది? అదిగో వస్తుంది. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రూపా. రూపా, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్ బావా. మామ ఇలా రా ఒకసారి. ఏంటి ఆకర్ష్, ఎప్పుడూ లేనిది రూపా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు? అంటే రూపాని ఇంప్రెస్ చేయడానికా? ఏంటి, నన్ను ఇంప్రెస్ చేయడానికా? మా బావకి నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏదైనా స్టార్ట్ అయిందేమో అని. స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికి? తన మీద ప్రేమ స్టార్ట్ అయ్యి ఆ ప్రేమ పెళ్లిగా మారి మీ ఇద్దరు ఒక్కటయ్యి. రే మావా, మందు లేకుండానే మ్యాటర్ని అలా స్క్రోలింగ్లో పెట్టేశారంటే పొరపాటున మీరు అనుకున్న బ్రాండ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే నన్ను నా మరదల్ని హెడ్లైన్స్లో పెట్టేసి లేని మా ప్రేమకు పిల్లల్ని కూడా పుట్టించేసేలా ఉన్నారా మీరు? చూడండి, మా బావకి నా మీద అలాంటి ఇంట్రెస్ట్ అస్సలు లేదు. అదేంటి, నువ్వు ఇంత బాగుంటావు కదా, మరి నీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? మా బావ ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ మీద ఉంది. తను నాకన్నా స్పెషల్. అంత స్పెషలా? ఎవరా స్పెషల్ పర్సన్? చెప్పు మామా. చెప్పు మామా. సిగ్గుపడతావేంటి మామా? సిగ్గుపడకుండా చెప్పురా. రే, మనోడు ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు రా.
వెళ్దామా? సార్ నేస్తా రూపనా? చిన్ని పద వెళ్దాం. పర్లేదు, మీరు వెళ్ళండి సారు, నేను ఈయనే సరే, ఉంటాను. కాసేపు ఈ వాతావరణానికి అలవాటు పడితే నువ్వే సర్దుకుంటావు. సరేనా? నేను అక్కడికి వెళ్ళొస్తా. హాయ్ రూపా, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఏంటి తను రాలేదా? రాకపోవడం ఏంటి, వచ్చిందిగా. వచ్చిందా? ఏది? అదిగో. తనకి ఇలాంటివి కొత్త కదా, అక్కడే ఆగిపోయింది. అంటే ఇప్పుడు అక్క మనసులో బావలేడు. హలో ఇంజనీర్ సార్. హే డాక్టర్, ఏంటి ఒకడే వచ్చావు? ఇంజనీర్, నువ్వు అడిగాక తన్ని తీసుకురాకుండా ఉంటానా? అంటే తను వచ్చిందా? ఏది? అదిగో. అదేంటి అక్కడెవరు లేరుగా? అదేంటి అక్కడే ఉండాలి? ఉండండి, చూసొస్తాను. అనిరుద్, తను అక్కడే ఉండని. ఏం పర్లేదులే, వెళ్ళి తీసుకురాను. చిన్ని, ఏంటిలా కిందకు వచ్చేసావు? అక్కడ నిన్ను అందరికీ పరిచయం చేద్దాం అనుకున్నాను. వద్దు సారు, నాకు ఈ పండుగలు పబ్బాలు వద్దు. నాకు బాగా తలనొప్పి, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. చిన్ని, కడుపు నొప్పి పుడుతూ ఉంటుంది, అందో జ్వరం వచ్చినట్టు ఉండదు.
బావా ఏమైంది బావా? కింద డాక్టర్ తన ఉడ్బీతో మాట్లాడుతున్నాడు. తను ఎలా ఉందో నేను చూడాలి. నేను కిందకి వెళ్ళొస్తాను. బావా బావా వద్దు బావా, నువ్వు కిందకి వెళ్ళొద్దు. ఉండు రూపా, 1 minute వచ్చేస్తాను. బావా నువ్వు తనని అనిరుద్ పక్కన చూస్తే ఇంకా మళ్ళీ ఈ లోకాన్ని చూడడం మర్చిపోతావు బావా. నాకు చాలా తేడాగా ఉండదు సారు. అంటే ఇందాక రోడ్ మీద ఐస్ క్రీమ్ తిన్నాం కదా, అదేమన్నా ఫుడ్ పాయిజన్ అయిందా? మీరేమంటా ఉండారో నాకెరకలా, కానీ నేను ఇంకేడు ఉండేదిలా. నేను వెళ్ళిపోతా, నేను ఇంటికి వెళ్ళిపోతా సారు. ఇంటికా? అయ్యో, నేను ఇంకా నిన్నెవరికి పరిచయం చేయలేదు. వద్దు, నన్ను ఎవరికి పరిచయం చెయ్యక్కర్లేదు. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, మీకు దండం పెడతాను. చిన్ని, అలా మాట్లాడుకో. నాకు నీ కండిషన్ ఏంటో అర్థమైంది. పద, కార్లో కూర్చో. రా చిన్ని. అనిరుద్, ఏం డాక్టర్ ఏమైంది? సడన్గా అలా కిందకి వచ్చేసారు? తనకి హెల్త్ ప్రాబ్లం అయింది. ఏమైంది? ఏం లేదు రూపా, తనకు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. సో అవునా? అయితే కార్లో ఎందుకు? ఇంట్లోకి వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకోమను. బావా తన కొంట్లో బాలేదంటే లోపలికి రమ్మంటావేంటి? అనిరుద్, తనని వెంటనే ఇంటికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయరా. తను కూడా ఇంటికే తీసుకెళ్ళమంటుంది. అవునా? అంటే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్కి లేకుండా వెళ్ళిపోతారా? బావా నీకేమైనా బ్రెయిన్ పాడైందా ఏంటి? ఎదుటి వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వీలైతే మనం వాళ్ళ బాధని పంచుకోవాలి గాని మన ఆనందాన్ని వాళ్ళని పంచుకోమనటం చాలా తప్పు. అయినా తనెంత ఇబ్బంది పడుతుందో ఒక అమ్మాయిగా నాకు తెలుసు. అనిరుద్, ముందు తనని ఇంటికి తీసుకువెళ్ళు. సరే, నేను వెళ్ళి తన్ని దించేసి కుదిరితే మళ్ళీ వస్తాను. రాకపోతే డోంట్ మైండ్. అయ్యో అదేం పర్లేదురా, ముందు నువ్వు వెళ్ళు. సరే. అనిరుద్, 1 minute. ఓ పంచి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తన్ని డ్రాప్ చేసి వస్తాను. నువ్వా? సినిమాలో రిపీట్ షాట్ లాగా ఏంటి అలా అన్నారు? అవును నేనే. అదేంటి బావా, నువ్వు లేకుండా బర్త్డే పార్టీ ఎలా జరుగుతుంది? అవునా ఆకర్ష్, ఇన్ని ఏర్పాట్లు చేసి నువ్వు లేకపోతే బాగోదు కదా. అవును, నేను లేకపోతే అందరి ముందు బాగోదు. కానీ నువ్వు రూప బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు లేకపోతే రూప మనసు బాగోదు. నేను వెంటనే డ్రాప్ చేసి వచ్చేస్తాను కదా. ఓకే ఆకర్ష్, 1 minute. చిన్ని, నిన్ను నా ఫ్రెండ్ ఆకర్ష్ దింపుతానంటున్నాడు. నన్ను ఇక్కడ ఉండమంటున్నాడు. సరేనా? నువ్వు జాగ్రత్త.
ఈయన నన్ను ఇంటికాడ దింపేదానికి వస్తా ఉండాడు. దేవుడా, ఈయన అమ్మని చూడకుండా, అమ్మ ఈయన్ని చూడకుండా సయి సామి. లా అంటే అమ్మ నన్ను తప్పుగా అనుకుంటాది. ఈయనకి మేము ఈడ ఉండావని తెలిసిపోతాది. వద్దు సామి, అట్టా మాత్రం చెయ్యకు. ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మో, ఒక్క మాట మాట్లాడినా ఈయనకి నేనే అని ఎరకైపోతాది. హలో ఏమండి మిమ్మల్ని, ఆర్ యూ ఓకే? అమ్మయ్య ఓకే అన్నమాట. అడిగిన దానికి ఆన్సర్ చేయకపోతే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారేమోనని భయం వేసింది. కొంచెం వాటర్ తాగుతారా? పార్టీలో మీరు కూడా ఉంటారని చాలా ఆశపడ్డాను, కానీ సడన్గా మీకు ఇలా అయింది. అంతేలేండి, ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవుగా. ఏంటండి మీరు అస్సలు నోరు విప్పట్లేదు, ఒక మాట కూడా మాట్లాడట్లేదు. మీరు పార్టీలో ఉండాలని నేను అనుకోవడం ఏంటని షాక్ అయ్యారా ఏంటి? అనిరుద్ధ్ చెప్పాడు మీ గురించి, మీరు వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం, మీరు కష్టాల్లో ఉన్నారన్న విషయం, మీకు తను చేసిన హెల్ప్ విషయం అన్నీ చెప్పాడు. నా గురించి ఇంజనీర్ సార్కి డాక్టర్ సారు అన్నీ చెప్పేసినారా? నిజంగా అనిరుద్ధ్ చాలా మంచివాడండి. అతనిలాంటి మంచి మనిషి మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం తెలుసా? అతను అందరి బాధల్ని తన బాధలుగా తీసుకుంటాడు, అందరి కష్టాల్ని తన కష్టంగా అనుకొని తీర్చాలని చూస్తాడు. అలాంటి అనిరుద్ధిని మీరు సంతోషపెడుతున్నారు. అందుకే మీరు నాకు చాలా ప్రత్యేకమైన అమ్మాయిలా అనిపించారు. నిజమండి, అనిరుద్ధు అమ్మాయిలకి ప్రేమలకి దూరంగా ఉండేవాడు. అలాంటి వాడిని మీరు కదిలించగలిగారు. ప్రేమ అనేది చాలా గొప్పది కదండి. ఎక్కడో ఉన్న ఒక మగాడిని, ఇంకెక్కడో ఉన్న ఒక ఆడపిల్లని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో కలిపి ముడివేస్తుంది. అదేంటో ఏదో తెలియని మాయ. ఆ మాయలో పడిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఉండరు కదండి. అనిరుద్ధు లాంటి వాడు కూడా ఆ మాయలో పడ్డాడు. కానీ ఆ మాయ జరిగింది మాత్రం మీ వల్లే. అవునండి, మీరంటే తనకి చాలా ఇష్టం. మిమ్మల్ని అనిరుద్ధ్ ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో తెలుసా మీకు? ఏమండి, మీకు చెప్పిన విషయం మర్చిపోవద్దు. అనిరుద్ధ్ ప్రేమని కాదనొద్దు అని చెప్తున్నా.